రైళ్లలో దొంగతనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఏసీ కోచ్లలో అయితే పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ప్రతి ప్రయాణంలో శుభ్రంగా బెడ్షీట్లు, దుప్పట్లు, టవెల్స్, పిల్లో కవర్స్ అందిస్తుంది. కానీ చాలా మంది వాటిని వాడుకున్నాక తిరిగి ఇవ్వకుండా తమ బ్యాగ్లలో వేసుకుని ఇంటికి తీసుకెళ్లిపోతున్నారు. దీనివల్ల రైల్వే శాఖకు ప్రతి సంవత్సరం లక్షల్లో నష్టం జరుగుతుంది. తాజాగా ఇలాంటి ఘటన పురుషోత్తం ఎక్స్ప్రెస్ లో జరిగింది. ఒక కుటుంబం రైల్లో ప్రయాణం పూర్తి చేసుకుని దిగడానికి సిద్ధమవుతుండగా సిబ్బందికి అనుమానం వచ్చింది. వారు బ్యాగ్లను చెక్ చేయగా అందులో రైల్వే దుప్పట్లు, బెడ్షీట్లు బండిల్గా దొరికాయి. వెంటనే సిబ్బంది వాటిని బయటకు తీయించి టీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కుటుంబం ఎటూ చూడలేని పరిస్థితి ఏర్పడింది. రైల్వే అధికారులు ఇది చిన్న తప్పు కాదని స్పష్టంగా తెలిపారు. ఈ వస్తువులు ప్రభుత్వ ఆస్తి కిందకు వస్తాయని, వాటిని దొంగిలించడం చట్టపరంగా తీవ్రమైన నేరమని హెచ్చరించారు. అలాంటి వారిపై జరిమానా మాత్రమే కాదు, జైలు శిక్ష కూడా విధించబడుతుందని చెప్పారు. అంతేకాదు ఇటువంటి సంఘటనలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. భవిష్యత్తులో రైలు ప్రయాణాలపై కూడా ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. అందుకే రైలు అందించే సౌకర్యాలను వాడుకున్నాక తర్వాత వాటిని సిబ్బందికి తిరిగి ఇవ్వడం ప్రతి ప్రయాణికుడికి బాధ్యత. దొంగిలించడం చిన్న విషయం అనుకుని చేస్తే పెద్ద సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. కాబట్టి రైలు సౌకర్యాలను గౌరవించాలి, నిబంధనలు పాటించాలి.